జంబరకింగ్ బేలాల డంబరే డరే డారిరు డండే డరే డారారల్లలే. ఎంతమంది ఎక్కుతారు తమ్ముడు? బండి మీద ఒకరే ఎక్కుతారు, నిన్ను మాత్రం తీస్తాను. బండి మీద ఒకరిని తీసుకుంటా. ఎక్కడ వరకు పోవాలి? ఫ్లైఓవర్ దావా నువ్వు తొందరగా. బండి మీద ముగ్గురు ఎక్కదు కదా తమ్ముడు, బండి మీద ముగ్గురు ఎక్కదు కదా. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? రామ్చరా. A few moments later. ఎక్కడమ్మా మీది? ఎక్కడ? అర్థం కాలే. అడుక్కుంటారా? అదే ఎక్కడ అంటున్నాం మీది? కిరాయికుంటారా? అడుక్కుంటారా? తిన్నారా ఏమన్నా? ఆకలి అవుతుందా? అవునా? ఆకలి అవుతుందా? తింటారా ఏమన్నా? అది తమ్ముడి చేతిలో ఏమన్నా నేను తీసుకొస్తాను, నేను ఇప్పిస్తాను. ఓకేనా? రెండు నెలలు ఒకటి ఒకదానే ఉన్నావా? కవర్ అయ్యి తమ్ముడు, నువ్వు ఒక కవర్లో వేసుకో. ఒక్క నిమిషం దిగు. ఇది పట్టుకొని పోయి ఇక. నీకే అమ్మా, పర్లేదు, నేను ఆయనకి ఇస్తా. కానీ ఇల్లు ఎక్కడ మీది? మరి ఇప్పుడు అడిగి పోయి తింటావా? ఇక్కడ తింటావా? అడిగి పోయి తింటావా? నీళ్ళు ఉన్నాయా? నీళ్ళు ఇవి నీళ్ళు ఉన్నాయా? సరిపోతాయా? ఎక్కడ తింటావు? ఈ రోడ్ మీద వద్దు, జర నిమ్మలం పాటు ఉన్న కాడ చూసుకొని తిను. ఆడ కూర్చుంది. ప్లేట్ ఉన్నదా మరి? దీంట్లో తింటావా? సరే. పార్టీకా? సరే, ఇప్పిస్తాలే నీకు. సరే అమ్మా. రాత్రి కూడా కావాలనా? ఇంకోటి ఇవ్వాలనా? సరిపోతుందా? సరిపోతుందా అంటే ఓకే, లేదంటే ఇంకోటి ఇస్తా. సరే ఓకే ఓకే. దింపాలనా మరి? బండి మీద దింపానా? సరే సరే, జాగ్రత్త పో. పాపంలో తమ్ముడు. ఈయనేనా వీళ్ళు? లోపలిగా? నడవడానికి కూడా ఓపిక లేదు సరిగ్గా. వాళ్ళ పిల్లలు ఎందుకు వదిలేస్తారో అర్థం కదరా నాకు. అరే చిన్నప్పుడు వాళ్ళు కనీ పెంచుతూనే కదా పెద్దగా అయ్యేది. వాళ్ళు ఎంత అసలు దారుణంగా వదిలేస్తారేంద్రా బాబు. వాళ్ళు తినకపోయినా దాచి దాచి మరీ పెడతారు కదా వాళ్ళకి. ఎట్లాంటి అమ్మని ఎట్లా వదిలేస్తారు రా? తప్పురా బాబు.
ఏం లేట్ ఏం లేదు కదా నీకు మళ్ళీ మళ్ళీ తీస్తాలే ఇక్కడ ఇప్పించి. సారీ తమ్ముడు, ఏమనుకోకు, నేను అడగక ముందు డైరెక్ట్ ఇచ్చేసిన. ఇక్కడ తీసుకున్నా బిర్యానీ. అవునా? నీకు వేరే కడ కావాలంటే నాకేం పర్లేదు. నీకు ఎక్కడన్నా సెలెక్టెడ్ కావాలి అని అంటే చెప్పు, అడిగే పోదా. ఎక్కడైనా పర్లేదు. ఇక్కడ నియర్ బై ఎక్కడ ఉంటుంది ఎగ్జాక్ట్గా? ఇక్కడ నియర్ బై బిర్యానీ ఎక్కడ ఉంటుంది అంటున్నా. ఇటు సైడ్ అయితే ఉండదురా. ఇటు సైడ్ అయితే మళ్ళీ చౌరస్తా పోవాల్సిందే. ఇంకా ఇటు సైడ్ వెళ్దాము. ఒకవేళ దగ్గరలో ఎక్కడ కనిపిస్తే అక్కడ తీసుకుందు. ఇక్కడ ఏదో ఉన్నది కదా, ఇక్కడ తీసుకుంటావా? ఆహా, టిఫిన్స్ ఇది ఓన్లీ, బిర్యానీ కదా. పర్లేదు, 100 రూపీస్ అయితే ఉంది. మంచిగా ఉంటేనే తీసుకో. మంచిగా ఉంటుంది ఇక్కడ. అరే ఎట్లున్నాయి? అరే నీ టైం వేస్ట్ చేసిన తమ్ముడు, అట్లా ఏం లేదు. వద్దులే, మంచిగానే తీసుకున్నాం పద. కరెక్టే, కానీ నువ్వేదో లిఫ్ట్ అడిగితే నేను అనవసరంగా తిప్పుతున్నా కదరా. ఏమి ఉంటుందా బిర్యానీ? ముందు ఉంటుంది. ఇదేనా? 80 రూపీస్ బిర్యానీ ఎందుకురా? మంచి బిర్యానీ తీసుకుంటూ ఎక్కడ ఉంటుంది చెప్పు, రెస్టారెంట్లో తీసుకుందాం. మంచిగా ఉంటుందా? నీకు ఓకేనా? తీసుకున్నాకనే ముందు ఉంటుంది కొంచెం. ఇది టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇది పక్కనా అక్కడ ఉంటుంది మరి ఇంకొకటి. పర్లేదు, ఇప్పుడు అక్కడ నీకు ఇక్కడ టేస్ట్ నచ్చితే అంటే అక్కడ తీసుకుందాం. ఎక్కడైనా ఏం లేదు, టేస్ట్ ఇక్కడ బాగుంటుంది. మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుందా? ఓకేనా? ఓకే, మా మాట ఏం లేదు చెప్పు. మాట ఏం లేదు. ఓకేనా? సరే. ఊరిగల్లు బిర్యానీ మీరే తీసుకోండి. తీసుకుంటా, నేనే తీసుకుంటా. ఒకటి సరిపోతుందా? ఇంకోటి తీసుకున్నా. బ్రో అదేంటి, సింగిల్ ప్లేటా? ఒకటి పార్సల్ బ్రో. ఫోన్పే. బ్రోకి వచ్చిన రిక్వెస్ట్, ఒక 200 ఎక్స్ట్రా కొడతా. క్యాష్ ఇస్తావా? క్యాష్ కౌంటర్లో 200 ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే, 80 కదా ఇది? థ్యాంక్ యూ. కీ ఫేర్ అయితే నేను దాంట్లో పెట్టుకుంటాను, మళ్ళీ మర్చిపోయి. ఫోటో రంగల్.
ఇదేనా వీళ్ళు దింతలే నేను అసలు రేట్ అయితే నేను ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం వస్తున్నా అసలు ఈ గల్లీకి ఎప్పుడు రాలేదు ఓ ఇక ఏం లేదు ఓకే ఇదేంది ఇది కాలేజ్కి పంపడం లేదా మొత్తం ఇక్కడ మా ఊళ్ళో వాడు మా తమ్ముడు ఏ కూడా వన్ ఆఫ్ ద మెంబరా పార్టీలో ఆవిడ వన్ ఆఫ్ ద మెంబరా పార్టీలో ఏం పేరు సాయి చరణ్ మా తమ్ముడు ఇద్దరం పేరు వాడు కూడా వాడి పేరు చరణ్ మా చరణ్ నీ పేరు రామ్ చరణ్ అనిపించారనా నీ పేరు ఏంటి సాయి చరణ్ అరే మీ ఇద్దరు అన్నదమ్ములా వాడు సొంతనా మీరు ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ములా ఇద్దరం వేడి ఇంటి పక్కన వీడి పేరే చరణ్ అన్నావు కదా ఆయన పేరు చరణ్ వీని పేరు సాయి చరణ్ నా పేరు రామ్ చరణ్. ఇక మా ముగ్గురు పేర్లు ఇట్లా కలిసి ఉంటాయి అన్న ఆ, మన పేరు ఒక పేరేమో మొత్తం శివ సాయి చరణ్ ఎవరికి ఇంకో లేడా అక్కడ నాతన్ లేడా ఎవరి పేరు ఇందాక నాతన్ అక్కడ లేడా ఆయన ఏమో శివ సాయి చరణ్ శివ సాయి చరణ్ మీ పేరు సాయి చరణ్ సాయి చరణ్ అలా ఒక లెటర్ వాడిపోయింది ఇక సాయి చరణ్ నా పేరు ఉచ్చి చరణ్ వీనికి సాయి అరే వేయండి ఇంతమంది చరణ్ ఎట్లా ఇక అంటే మీ అందరం ఒక్కదాకే అంటే మీ మీరు రామ్ చరణ్ కరెక్టే అంటే ఎట్లా పెట్టింది అట్లా పేరు అంటే ఇక మేము అప్పుడు ఎప్పుడు మరి మీకు తెలియదు ఇక వీడికి వచ్చినాకనే తెలుసు మాకు ఆహా అట్లా అనుకోకుండా నేనా అనుకోకుండా పక్క పక్కన ఫ్యామిలీస్ కాదా మీది కాదు అచ్చా 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 మన న్యూ ఇయర్ పార్టీ రెడీ అయిందా దావత్ ఉన్నదా నేను రావచ్చా మీరు దావది ఇప్పుడు తినుడే ఇది కూడా దావతే కదా మన నైట్ ఏంటి దావత్ మళ్ళా థమ్స్అప్లు థమ్స్అప్లు కేక్ ఇంకా నైట్ వాడు నీకన్నా ముందుగా వీడియో నేను నచ్చానా ఎప్పుడు వచ్చిందా మళ్ళీ పోదును మళ్ళీ పోయిన అది అన్నాడు మళ్ళీ ఒక అమ్మగా అమ్మకి మళ్ళీ అయ్యో హ్యాపీ న్యూ ఇయర్ అదే ఉండని ఉండని అదే బ్రో నైట్ పార్టీ చేసుకోండి తమ్ముడు థమ్స్అప్ తీసుకో 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 చరణ్లు హ్యాపీ ఓకే తమ్ముడు థ్యాంక్ యూ ఏమనుకోకు ఓకేనా ఎనీవే హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ చరణ్స్ ఇన్స్టా ఐడి ఉన్నది బ్రో ఇన్స్టా ఐడి అర్థం కాలే ఇన్స్టా ఐడి ఇన్స్టా ఐడియా నాది పేజ్ చెప్తా వరంగల్ ఆన్లైన్ అని ఉంటుంది చూడు అది నాదే ఏంటి వరంగల్ ఆన్లైన్ అని ఉంటుంది వరంగల్ ఆన్లైన్ వరంగల్ ఆన్లైన్ అని నాదే ఓకే బ్రో సరే ఓకే బాయ్ ఓకే బ్రో గైస్ మనోనికి పాపం ఏదో లిఫ్ట్ అయిన పాపానికి నేను తీసుకెళ్ళి వాడి బిర్యానీ అమ్మకి ఇచ్చి మళ్ళీ వాడికి బిర్యానీ ఇప్పించే వరకు లేట్ అయింది బట్ ఓకే మనోడు ఏం ఫీల్ కాలేదు తమ్ముడు మంచోడే ఉన్నాడు సో గైస్ అట్లా జరిగిపోయింది ఈరోజు ఎనీవే చూసిరు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సైడ్ నుండి ఒక చిన్న లైక్ థ్యాంక్ యూ ఆల్